ఇక మేడారం మాస్టర్ ప్లాన్ ఆకట్టుకుంటుంది. మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన బ్లూ ప్రింట్ ఫోటోలు 10 టీవీ దగ్గరున్నాయి. సమ్మక్క సారక్క గద్దెలకు సంబంధించి నిర్మాణాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మాస్టర్ ప్లాన్ లో ఉన్న గద్దెలను రేపు ప్రారంభిస్తారు సీఎం రేవంత్. అనంతరం కుటుంబ సమేతంగా మొక్కులు సమర్పించనున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం, తులాభారం ఇవ్వనున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ ఆకట్టుకుంటోంది. మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన బ్లూ ప్రింట్ ఫోటోలు 10 టీవీ దగ్గరున్నాయి. సమ్మక్క సారక్క గద్దెలకు సంబంధించి నిర్మాణాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మాస్టర్ ప్లాన్ లో ఉన్న గద్దెలను రేపు ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి. అనంతరం కుటుంబ సమేతంగా మొక్కులు సమర్పించనున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం, తులాభారం వేయనున్నారు, ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంకు సంబంధించినటువంటి ఆదిపరాశక్తి సమ్మక్క, అదే విధంగా వరాల తల్లి సారలక్కకు సంబంధించినటువంటి గద్దెల పునరుద్ధరణకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపనకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఆ బ్లూ ప్రింట్ మేరకు మొత్తం కూడా గద్దెలను విస్తరణ చేశారు. 100 రోజులకు సంబంధించినటువంటి టార్గెట్ ఏదైతే ముఖ్యమంత్రి పెట్టారో ఆ ముఖ్యమంత్రి పెట్టినటువంటి 100 రోజుల టార్గెట్ లోపల మంత్రి అంటే స్థానిక మంత్రిగా ఉన్నటువంటి సీతక్క, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేగవంతంగా పనులు చేయించారు. అదేవిధంగా రాజస్థాన్, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి ఆళ్లగడ్డ, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి శిల్పులతోటి ఒక సమగ్ర ప్రణాళికతోటి రాతి శిలలను నిర్మించారు. ఆ రాతి శిలల మీద కూడా మొత్తంగా కూడా కోయల జీవిత చరిత్ర, అదేవిధంగా వాళ్ళ ఆధ్యాత్మిక జీవన విధానం, వాళ్ళ బతుకు చిత్రం ఇవన్నిటినీ మేళవించి మేడారం లోపల సాక్షాత్కరింపజేశారు. 100 రోజుల టార్గెట్ లోపల ఎవరైతే ముఖ్యమంత్రి పెట్టారో దాని మేరకి కూడా ఈ రోజు వరకు కూడా పనులు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అంటే పనులు పూర్తిగా ఫినిషింగ్ దశకు వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మాస్టర్ ప్లాన్ అనేటువంటి ఇంప్లిమెంట్ అయింది అనేటువంటి 10 టీవీకి ప్రత్యేకంగా 10 టీవీ చేతిలో మేడారం సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ పూర్తి చిత్రాలున్నాయి. రేపు ఉదయం యాజ్ ఇట్ ఈస్ గా ఈ మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా రేపు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా గద్దెల పునరుద్ధరణను ప్రాంగణాన్ని పునఃప్రారంభిస్తాడు. నిర్మాణం పూర్తయిన తర్వాత దీని అసలు స్వరూపం పూర్తిగా ఎలా ఉంటుంది అనేటువంటి యానిమేషన్ చిత్రాలు అనేటువంటి పూర్తిగా 10 టీవీ చేతిలో ఉన్నాయి. మొత్తం అంటే ఈ పూర్తి దశకు వచ్చినటువంటి పనులకు సంబంధించినటువంటి మేడారం గద్దెలు అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి గిరిజనులను, గిరిజనేతరులకు సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుంటున్నాయి. రేపు ఉదయం గద్దెల ప్రాంగణం లోపల నూతన చిత్రాలను కూడా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. అదేవిధంగా ఉదయం కుటుంబ సమేతంగా ఆయనకు సంబంధించినటువంటి సతీమణి గీతారెడ్డి, అదేవిధంగా కూతురు నైమిష, అల్లుడు, మనవలతో కలిసి ఆయన కుటుంబ సమేతంగా ఆ మేడారం అమ్మవారికి సంబంధించినటువంటి గద్దెలను, వనదేవతలను దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా విదేశీ పర్యటన కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆయన మేడారంలో ఉన్నటువంటి హరిత హోటల్ లోపల బస చేస్తున్నారు. కేబినెట్ మీటింగ్ కొనసాగుతుంది. ఆ కేబినెట్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రితో సహా మంత్రులు బస చేస్తారు. మొత్తంగా కూడా రేపు ఉదయం రిలీజ్ చేయబోయేటువంటి నూతన చిత్రాలు అయితే పూర్తిగా అటు భక్తులను, గిరిజనేతలను అంతా కూడా ఆకట్టుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా కూడా అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా గిరిజన సాంప్రదాయం ఉట్టిపడేటువంటి ఈ చిత్రాలు అనేటువంటి అన్నిటిని కూడా ఆకట్టుకుంటున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీసెర్చ్ స్కాలర్స్ కు సంబంధించినటువంటి బృందం ఎవరైతే ఉన్నారో డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ కు సంబంధించినటువంటి అంటే పూర్తిగా ఆదివాసీ కల్చర్ కి డెడికేటెడ్ గా ఉన్నటువంటి మైపతి అరుణ్ కుమార్, అదేవిధంగా ఆదివాసీ ఆడబిడ్డగా ఉన్నటువంటి సీతక్కకు సంబంధించిన వాళ్ళ డెడికేషన్ అనేటువంటి పూర్తిగా కనపడుతుంది. అది ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి టార్గెట్, అది ఆదివాసీ అంటే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కూడా నెరవేర్చడంతో ఇక్కడ మొత్తం మేడారం ప్రాంగణం అయితే ఒక ఉద్విగ్నానికి, ఒక పులకింతకి లోనవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు అడుగడుగున కనబడుతుంది. ఈ మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి చిత్రాలు పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మనకి ఎక్కడికక్కడికి కనిపిస్తున్నాయి. ఒంటి కొమ్ము దుప్పి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నెమలి పించాలు, అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఓకే కుమారస్వామి, థ్యాంక్ యూ.